క్యాంప్ ఆఫీస్లో జరుగుతున్నటువంటి మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా గెలుపు కొరకు వెన్నుతట్టి నన్ను మరి స్థానానికి కూర్చోబెట్టినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ప్రత్యేకంగా ప్రాధాన్యవందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను గెలిచిన తర్వాత, ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించిన తర్వాత మరి ఈ నియోజకవర్గంలో ఈ రెండున్నర నెలల కాలంలో నేను సుమారు 17,75,00,000 రూపాయలు నియోజకవర్గ అభివృద్ధికి నేను తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈజీఎన్ఆర్ఎస్ కానీ స్పెషల్ ఫండ్ కానీ తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి మండలానికి కూడా ఎక్కడైతే అభివృద్ధికి నాంది పలకుండా ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలను కూడా సెలెక్ట్ చేసి ఆ గ్రామంలో కూడా ఈజీఎన్ఆర్ఎస్ ఫండ్ని, ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్ని, అదేవిధంగా స్పెషల్ ఫండ్లో భాగంగా 6,50,00,000 రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటి సమస్యలు తీర్చడానికి, అదేవిధంగా 2 కోట్ల రూపాయలు కేవలం పాఠశాలల అభివృద్ధికి శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా నీటి వసతికి 1 కోటి రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఆ పనులు కూడా ముమ్మరంగా మరి గత వారం నుండే పనులు జరుగుతూ ఉన్నాయి. సీసీ రోడ్లు కూడా సుమారు 95% కంప్లీట్ అయినాయి. నిన్ననే పాఠశాలల అభివృద్ధికి 2 కోట్ల రూపాయలు, అదేవిధంగా వారం రోజుల క్రితం నీటి వసతికి సంబంధించింది 1 కోటి రూపాయలు కూడా నేను శాంక్షన్ చేయడం జరిగింది. ఎక్కడైతే నీటి వసతికి గతంలో మిషన్ భగీరథ పైప్ లైన్ ఎక్కడైతే చివరి ఇంటి వరకు ధరించాలని పరిస్థితి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాన్ని గుర్తించి ఆ ఇళ్లకు నీరు అందించే ఆలోచనతో అక్కడ బోర్వెల్ పంప్ సెట్ కూడా కంప్లీట్ అక్కడ ఏర్పాటు చేసేటటువంటి ప్రక్రియను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా 95% వరకు ఈ రోజు వరకు కంప్లీట్ అయిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇంతటి అభివృద్ధి కార్యక్రమానికి మరి ప్రజలు ఆనాడు నాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే గ్రామాల యొక్క మౌలిక వసతులు కానీ అభివృద్ధిని సాధిస్తేనే ఆలోచనతో కూడా అందరూ ఆశీర్వదించారు. అందులో భాగంగా ఈ 2.5 నెలల లోపే ఇంత అభివృద్ధికి నాంది పలికినటువంటి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ ప్రజల తరఫున వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా మొన్న మరి కేబినెట్ ఆమోద ప్రకారంగా 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు గాను ఆయా సామాజిక వర్గ అందరి తరఫున, నా నియోజకవర్గ ప్రజల తరఫున 16 కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారు కూడా నా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 6 గ్యారంటీ పథకాలు అద్భుతంగా ప్రవేశపెడతాం జరుగుతాయని కూడా మాట ఇచ్చారు. అదేవిధంగా మాట ఇచ్చిన ప్రకారంగా మడమ తిప్పకుండా మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 5 లక్షల నుండి 10 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపుదల, 200 యూనిట్ల లోపల కరెంటు ఉచితం, అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ బండ, మరింత అద్భుతమైన కార్యక్రమంతో పాటు ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి బృహత్తర కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా వీటిని చూస్తే చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుందని, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గాల అభివృద్ధికి మరిన్ని నిధులు తెచ్చే విధంగా నేను మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీసుకొస్తానని చెప్పేసి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి వరుసలో ముందుండే విధంగా నేను ఈ యొక్క అందరి తరఫున మరి నన్ను ఆశీర్వదించిన ప్రజల తరఫున మరి నేను ఖచ్చితంగా కూడా పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.